సినీ నిర్మాతలు కార్మికుల మధ్య సమస్య క్లైమాక్స్ కు చేరింది. ఇరు వర్గాల మధ్య చర్చలు ఎట్టకేలకు కొలికి వచ్చాయి. మంగళవారం ఫిల్మ్ ఛాంబర్ వేదికగా వేతనాల పెంపు సమస్యకు పరిష్కారం లభించనుంది. సినీ నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్, ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య చర్చల తర్వాత ఈ పంచాయతీ ప్రభుత్వం దగ్గర చేరింది. 30% వేతనాలు పెంచాలంటూ 8 రోజులుగా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య వివాదం నడుస్తోంది. దీనిపై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అంగీకరించకపోవడంతో కార్మికుల సమ్మె పిలుపుతో షూటింగ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 30% వేతనాలు పెంచాలనేది సినీ కార్మికుల డిమాండ్. ఈ డిమాండ్ను తిరస్కరించిన నిర్మాతలు కార్మికులను విభజించి వేతనాలను 3 ఏళ్ల పాటు 3 విధాలుగా పెంచుతామని చెప్పారు. దీనికి ఫిల్మ్ ఫెడరేషన్ అంగీకరించలేదు. దీంతో సమస్య మరింత జటిలమైంది. ఈ క్రమంలోనే ఈ నెల 4 నుంచి షూటింగ్లు బంద్ అయ్యాయి. ఫెడరేషన్ కార్మికులు, ఇండస్ట్రీ పెద్దలు చిరంజీవి, బాలకృష్ణ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకువెళ్లారు. దీనిపై ఇరు వర్గాలతో చర్చించాలని వారు చెప్పడంతో సమస్య ఇలాగే కొనసాగుతూ వచ్చింది. ఇక ఈ విషయంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు 2 వర్గాలతో సమావేశమయ్యారు. ముందుగా మంత్రి కోమటిరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్తో భేటీ అయ్యారు. వివాదానికి గల కారణాలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రొడ్యూసర్స్ ప్రతినిధులుగా బాపినీడు, జమిని కిరణ్, సుప్రియ, దామోదర్ ప్రసాద్ ఉన్నారు. కార్మికుల డిమాండ్స్, సినీ పరిశ్రమ తాజా పరిస్థితులపై మంత్రి కోమటిరెడ్డి నిర్మాతలతో చర్చించారు. వేతనాల పెంపుపై నిర్మాతల అభ్యంతరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులతోనూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు మంత్రి కోమటిరెడ్డి. ప్రొడ్యూసర్లు చెప్పిన అంశాలను ఫెడరేషన్ ప్రతినిధులు మంత్రికి వివరించారు. కార్మికుల సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఇరు వర్గాలతో వేర్వేరుగా సమావేశమైన మంత్రి కోమటిరెడ్డి సమస్య పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రభుత్వం ఎప్పటికీ కార్మికుల పక్షానే ఉంటుందని చెప్పిన మంత్రి నిర్మాతల సమస్యను కూడా ఫెడరేషన్ అర్థం చేసుకోవాలని సూచించారు. మొండి పట్టుదలకు పోతే మీరే నష్టపోతారని కార్మికులకు చెప్పిన మంత్రి కోమటిరెడ్డి విడతల వారీగా వేతనాల పెంపునకు అంగీకరించాలని సూచించారు. మంగళవారం మరోసారి ఫిల్మ్ ఛాంబర్లో ఇరు వర్గాలు కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పారు. ప్రభుత్వం సూచనతో మరోసారి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఫిల్మ్ ఫెడరేషన్ సమావేశం కానుంది. ఈ సమావేశానికి నిర్మాతగా దిల్ రాజు కూడా హాజరు కానున్నారు. ఈ భేటీ తర్వాత 8 రోజులుగా సాగుతున్న ఈ వివాదానికి పరిష్కారం లభించే ఛాన్స్ అయితే ఉంది. వారు ఒకటే ఒక మాట చెప్పారు, మేము ఏదున్నా కార్మికుల పక్షాన్ని నిలబడతాం. అలాగే నిర్మాతల పరిస్థితి కూడా వారు కూడా వివరించారు. కాబట్టి మీరు నిర్మాతలు, మీకు ఛాంబర్ పెద్ద దిగ్గా ఉంది కాబట్టి ఛాంబర్ సమక్షంలో మాట్లాడుకొని రేపు పరిష్కారం చేస్తారని మేము ఆశిస్తున్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారు ఈ పర్సంటేజ్ విధానం ఏదైతే పెంచుతామని చెప్పారో మేము దానికి అలా కాదు, మా పర్సంటేజ్ విధానం కూడా చెప్పాము. మేము ఒకటే చెప్పాము వారికి, కొన్ని యూనియన్లకి విడగొట్టి కాకుండా అన్ని యూనియన్లకి మేము పెంచాలని చెప్పాము. దానికి మంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించారు. ఆ నిర్మాతలు కూడా వెంటనే మా ముందే చెప్పడం జరిగింది. వారు వెంటనే రేపు ఛాంబర్లో కూర్చొని ఫైనల్ చేస్తామని చెప్పారు.